వెల్కమ్ టు ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మీరంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో రెగ్యులర్గా ఇక నుంచి వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాము. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మీకు మేము పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. మన ఆధ్వర్యంలో, మన కంపెనీ ఆధ్వర్యంలో తెలుగు జర్నలిస్ట్ అని చెప్పేసి న్యూస్ పర్పస్, తర్వాత సైబర్ అలర్ట్స్ మీద చాలామంది మోసపోతున్నారండి. దాని మీద అని చెప్పేసి సైబర్ అలర్ట్స్ అలాంటి వాటి కోసం, ఇంకా బిజినెస్ ఫైనాన్స్కి సంబంధించిన వాటి కోసం కూడా మనము తెలుగు జర్నలిస్ట్ అనే ఛానల్ నడుపుతున్నాము. ఇక తెలుగు టాక్స్ అనే బై విష్ణు అనే ఛానల్లో ఏంటంటే మోటివేషనల్ వీడియోలు ఉంటాయి. రేపెల్లింటి నుంచి అవి కూడా స్టార్ట్ అవుతున్నాయి. మోటివేషన్ వీడియోలు ఉంటాయి. అలాగే న్యూ థింగ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ని దీంట్లో పోస్ట్ చేస్తున్నాం. వాటిని కూడా ఒకసారి మీరు పరిగణలో తీసుకుని దాని వీడియో ఇవి లింక్స్ అనేవి నేను సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి లింక్స్ అనేవి నేను ఈ వీడియోలో పెడతాను. మీకు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి పనికొచ్చేటువంటి అన్నీ క్వశ్చన్స్ కూడా ఇందులో చాలా వరకు కవర్ చేయడానికి లేటెస్ట్ కూడా నేను కవర్ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తున్నాను. అలాగే కరెంట్ ఈవెంట్స్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించి కూడా లేటెస్ట్వి ఇందులో కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. డెఫినెట్గా దీంట్లో చాలా వరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ క్వశ్చన్ చూస్తేనే మీకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇంతకుముందు 3 వీడియోలు ఇచ్చిన ఆ వీడియోలు ఎవరైనా చూడకపోతే వాటిని కూడా చూడండి. యూనియన్ బడ్జెట్కి సంబంధించి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఇవైతే ఇచ్చాను. కేరళలో భారీ వర్షాలతో కొండ ప్రాంతమైనటువంటి వయనాడ్ జిల్లాలో భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడిన సంఘటన ఎప్పుడు జరిగింది? ఈ విపత్తులో 350 మంది దాకా చనిపోయారు. ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పేసి 4 ఆప్షన్స్ అనేవి ఇచ్చాము. 2024 జూలై 28, 29, 2024 జూలై 30 ఆగస్టు 1, 2024 జూలై 29, 30 అనేది 1, జూలై 25, 26 అనేది 1. ఈ క్వశ్చన్కి మనకి సి ఆన్సర్ కరెక్ట్ అనమాట. జూలై 29 అండ్ 30 తేదీలలో ఈ ఉత్పాతం అనేది జరిగింది. దాని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకుందాం. కేరళలో భారీ వర్షాలతో కొండ ప్రాంతమైనటువంటి వయనాడ్ జిల్లాలో 2024 జూలై 29, 30లో భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో 350 మంది దాకా మరణించారు. జూలై 29న మెప్పడి గ్రామంలో కొండ చర్యలు విరుచుకుపడగా, ఆ తర్వాత జూలై 30న మెప్పడితో పాటు కోజికోడ్లో ఉత్తర ప్రాంతంలోని విలాంగడు, మలయాంగడు అనే గ్రామాల్లో కూడా ఈ కొండ చర్యలు అనేది విరుచుకుపడ్డాయి. వాతావరణ మార్పుల వల్ల కొండపోత వర్షాలు 10% ఎక్కువ ఉధృతిని కలిగి ఉండడంతో వాయనాడ్లో మట్టి పెల్లలు, కొండ చర్యలు విరిగిపడటానికి కారణమని చెప్పేసి అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం నిర్ధారించింది. ఈ బృందంలో భారత్తో పాటు అమెరికా, బ్రిటన్, స్వీడన్ దేశాలకు చెందినటువంటి 24 మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ఇది వాయనాడ్కి సంబంధించింది. 2024 జూలై 29, 30 తేదీలలో భారీ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడి 350 మంది దాకా చనిపోయారు. ఇంకా నెక్స్ట్ వెళ్దాం. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన ల్యాండ్ సైట్ అట్లాస్ ఆఫ్ ఇండియా 20 ఏళ్లుగా వాయనాడ్ జిల్లాతో పాటు కేరళలో ప్రమాదకరమైన ప్రాంతాలను డాక్యుమెంటరీ రూపంలో చిత్రీకరిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా వాయనాడ్ జిల్లాలో సంభవించినటువంటి భారీ ప్రమాదాన్ని కూడా చిత్రీకరించింది. అయితే వాయనాడ్లోని కొండ చర్యలు జారిపడిన దృశ్యాన్ని విలయానికి ముందు, తర్వాత చిత్రాలను ఏ ఉపగ్రహాలు రికార్డ్ చేశాయి? ఇది మనకి 2 ఉపగ్రహాలు వాటిని రికార్డ్ చేశాయి. ఏంటి అనేది ఇక్కడ ఇచ్చాను. ABCD ఆప్షన్స్ ఇచ్చాను. దీంట్లో ఇన్సాట్ 3DS, ఇన్సాట్ 3D అనేది ఒకటి, కల్పన 1, ఇన్సాట్ 2E ఒకటి, కార్టోసాట్ 3 రీసాట్ అనేది ఒకటి, తర్వాత ఇన్సాట్ 2B, తర్వాత స్కాట్సాట్ 1. వీటిలలో ఏది కరెక్టు అని అంటే ఇందులో సి కరెక్ట్. కార్టోసాట్ 3N, రీసాట్ అనేది ఈ రికార్డులని వాయనాడ్లో జరిగినటువంటి విలయాన్ని రికార్డ్ చేసినాయి. ఇది ఎలా జరిగిందంటే ఇస్రో అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ NRSC అంతరిక్షం నుంచి తీసినటువంటి ఈ 3D చిత్రాలను విశ్లేషించింది. ఈ 3D చిత్రాల ప్రకారం సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తు నుంచి కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రభావంతో 80,000 చదరపు మీటర్ల భూభాగము లోతట్టు ప్రాంతానికి జారిపడినట్లుగా తేలింది. ఈ శిథిలాలు పరిసరాల్లోని ఇరువంజిపుళ నదిలో పరిసరాల్లో ఉన్నటువంటి ఇరువంజిపుళ అనే నదిలో దాదాపు 8 కిలోమీటర్ల దూరం దాకా కూడా వేగంగా కొట్టుకుపోయాయి. ఈ దాటికి నది ఒడ్డు భాగం వరుసకుపోయినట్లుగా కూడా ఈ నివేదికలు అనేది వెల్లడించినాయి. ఇది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అంతరిక్షం నుంచి తీసినటువంటి ఈ 3D చిత్రాన్ని విశ్లేషించి చెప్పారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. కేరళలోని వాయనాడ్లో కుండపోత వర్షం, కొండ చర్యలు విరిగిపడిన సంఘటనతో మాధవ్ గడ్గిల్ కమిటీ గురించి ప్రస్తావనకు వచ్చింది. ఈ కమిటీ ఎప్పుడు సిఫార్సులు సమర్పించింది? ఇది చాలా
చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. అవసరమైతే మీరు నెట్లో ఒకసారి కొట్టుకొని మాధవ్ గాడ్గిల్, నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మాధవ్ గాడ్గిల్ కమిటీ గురించి కొంత అయితే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డిజాస్టర్ ఎన్విరాన్మెంట్ టాపిక్ కింద కంపల్సరీగా క్వశ్చన్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది 2011, 2022, 2013, 2014 వీటిలో ఎప్పుడు ఈ కమిటీ సిఫార్సులు సమర్పించింది అంటే 2011లో ఈ కమిటీ తమ సిఫార్సులు అనేవి సమర్పించింది. అయితే 2011లోనే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ కనుమల పరిరక్షణ కోసం అని చెప్పేసి పర్యావరణవేత్త అయినటువంటి మాధవ్ గాడ్గిల్ ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని వేసింది. అరుదైన జీవజాలానికి ఆవాసమైనటువంటి దట్టమైన అరణ్యాలు ఉన్నందువల్ల గుజరాత్, తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళలకు విస్తరించినటువంటి పశ్చిమ కనుమల్లో 70% మేర ప్రాంతాన్ని పర్యావరణ రీత్యా సున్నితమైనదిగా ప్రకటించాలని చెప్పి కమిటీ సిఫార్సు చేసింది. 75% ఏ రాష్ట్రాల్లోనే అంటే గుజరాత్లో ఉంది, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాలకు, కేరళ వీటన్నిటికి కూడా ఈ పశ్చిమ కనుమలు అనేవి విస్తరించి ఉన్నాయన్నమాట. వీటిని సున్నితమైనవిగా ప్రకటించాలని చెప్పి కమిటీ సిఫార్సు చేసింది. అలాగే కేరళలోని కొన్ని ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి నిర్మాణ పనులు కూడా జరగకుండా చూడాలని చెప్పేసి పేర్కొంది. మనకి ఉత్తరాఖండ్లో కూడా అప్పుడు భూమి బాగా దేవ ఇదంటారు, అలాంటి చోట దేవభూమి అంటారు. అలాంటి చోట కూడా మనకి ఎందుకు జరిగింది అంటే మన నిర్మాణాలే అందుకు ప్రభావం పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నారు. మనం వాటిని కొండల్ని తొలిచి నిర్మాణాలు కడుతున్నాము, దాంతో అవి అడ్జస్ట్ కాలేక కూలిపోతున్న సందర్భాల్లోనే అందుకే కొండ చర్యలు ఎక్కువగా విడిపడుతున్నాయని చెప్పేసి అంటే అందుకే గనులు కానీ, ఇసుక తవ్వకాలు కానీ, జల పవన విద్యుత్ కేంద్రాలు కానీ, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం కానీ తదితర వాటిని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి ఈ కమిటీ సూచించింది. వాయనాడులో 50 ఏళ్లలో పచ్చదనం ఏకంగా 60% పైగా హరించుకుపోయిందని చెప్పేసి 2022లో జరిగిన ఓ అధ్యయనంలో కూడా తేలిందనమాట. ఇది మాధవ్ గాడ్గిల్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్టు. ఈ రిపోర్టు మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీగా చదువుకోండి. అలాగే దేశంలో వర్షపాతానికి సంబంధించి పేర్కొన్నటువంటి అంశాల్లో ఏవి తప్పు? ఏ, భారత్లో వర్షపాత విస్తరణలో వ్యత్యాసం ఎక్కువ, దేశ సంవత్సరిక సగటు వర్షపాతం 187 సెంటీమీటర్లు. బి వచ్చేసరికి ఈశాన్య రాష్ట్రమైనటువంటి మేఘాలయలోని చిరపుంజి మాస్రీనామ్లో ప్రపంచంలోనే అత్యధిక వార్షిక సగటు వర్షపాతం దాదాపు 1100 సెంటీమీటర్లుగా ఉంటుంది. మూడోది సి వచ్చేసరికి పశ్చిమాన రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో వార్షిక సగటు వర్షపాతం 15 సెంటీమీటర్ల లోపే ఉంటుంది. వీటిలలో ఏవి తప్పు అంటే ఇది ఏ తప్పు. ఏ ఏంటంటే భారత్లో వర్షపాత విస్తరణలో వ్యత్యాసం ఎక్కువ, దేశ సంవత్సరిక సగటు వర్షపాతం 187 సెంటీమీటర్లు కాదండి, ఇది 118 సెంటీమీటర్లు మాత్రమే. మన దేశ సంవత్సరిక సగటు వర్షపాతం ఎంత అంటే 118 సెంటీమీటర్లు మాత్రమే. పశ్చిమ తీరంలో తిరువనంతపురం, ముంబై ప్రాంతము, తర్వాత పశ్చిమ కనుమలు, పశ్చిమ ప్రాంతము, తర్వాత ఈశాన్య రాష్ట్రాల్లో చాలా భాగాల్లో అత్యధిక వర్షపాతము 200 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా నమోదవుతోంది. ఇంకా ఉత్తర భారత మైదానాలు, తర్వాత సబ్ హిమాలయాలు, అలాగే గోదావరి, కృష్ణ డెల్టా ప్రాంతం మనవైపు కొంత, కోరమండల్ ప్రాంతము, తర్వాత పశ్చిమ కనుమల్లో కొంత భాగము, మణిపూరు, ఉత్కల్ తీరము, బెంగాలు, అమరకంటక్ పీఠభూమి, ఛత్తీస్గఢ్, నాగపూర్ పీఠభూమి ప్రాంతం వీటిలో సాధారణ వర్షపాతం అనేది నమోదవుతుంది. అది కూడా 100 నుంచి 200 సెంటీమీటర్లు పడే ప్రాంతాలు ఇవి. ఇక దక్కన్ పీఠభూమి ముఖ్యంగా మనది గుజరాత్, సర్వా మాల్వా పీఠభూమి, ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతము, తర్వాత పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీరు ఈ ప్రాంతాలలో తక్కువ వర్షపాతం అంటే 50 నుంచి 100 సెంటీమీటర్ల లోపు వర్షపాతం కొన్నింటిలో నమోదవుతుంది. ఇక రాజస్థాన్ పశ్చిమ ప్రాంతము, తర్వాత దక్కన్ పీఠభూమిలో కూడా కొన్ని ప్రాంతాలు, తర్వాత పర్వతాల ప్రాంతాలు, తర్వాత లద్దాఖ్ శీతల ఎడారిలో అత్యల్ప వర్షపాతము 50 సెంటీమీటర్ల కంటే కూడా తక్కువగా నమోదవుతుంది. ఇది దేశంలో ఉన్నటువంటి వర్షపాతానికి సంబంధించినటువంటి రికార్డు. దేశ సాంవత్సరిక సగటు వర్షపాతం మాత్రం 118 సెంటీమీటర్లు మాత్రమే. అలాగే తెలంగాణది కూడా తెలుసుకోవాలి. ఇక ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ విపత్తు కుదింపు వ్యూహం యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ రూపొందించిన గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్టు ప్రకారం 2011 ప్రకారము ప్రపంచవ్యాప్తంగా వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న జనాభాలో 90% మంది దక్షిణాసియా, తూర్పాసియా, పసిఫిక్ దేశాల్లోనే ఉన్నారు. ఈ ప్రాంతాల్లో మొదటి 2 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏవి? అంతర్జాతీయ విపత్తు కుదింపు వ్యూహం దీంట్లో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ 2011లో రూపొందించినటువంటి రిపోర్టు ప్రకారము 90% జనాభా ఉన్నటువంటి దక్షిణాసియా, తూర్పాసియా, పసిఫిక్ దేశాల్లో ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఈ వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న ఈ దేశాలు ఏమేంటంటే ఇక్కడ ABCD అని 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఇందులో మనకి భూటాన్, నేపాల్ ఒకటి, బి వచ్చేసరికి శ్రీలంక, నేపాల్ ఒకటి, సి భారత్, పాకిస్తాన్ ఒకటి, తర్వాత డి భారత్, బంగ్లాదేశ్ ఒకటి. ఇది ఏది కరెక్ట్ అంటే భారత్, బంగ్లాదేశ్ కరెక్ట్. భారత్, బంగ్లాదేశ్లో ఎక్కువ వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. మనకి గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశాలలో
చైనా ఒకటి, ఇండియా ఒకటి, బంగ్లాదేశ్ ఒకటి, జర్మనీ, పోలాండ్, మొజాంబిక్, అమెరికా ఈ వరుస క్రమంలో ఉన్నాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మానవుల జీవనోపాధికి తీవ్ర నష్టం కలిగించే విపత్తుల్లో అత్యంత విధ్వంసకర విపత్తులు వరదలు అని చెప్తారు. ప్రపంచం మొత్తం కూడా విపత్తు నష్టాల్లో అత్యధికంగా 30% ఈ వరదల వల్లే జరుగుతోంది. దీని తర్వాత స్థానంలో 21% నష్టం తుఫాన్ల వల్ల కలుగుతోంది. ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ వెదర్ రిలేటెడ్ డిజాస్టర్ పేరుతో ఐక్యరాజ్యసమితి తెలిపినటువంటి నివేదిక ప్రకారము 1995-2015 మధ్య ప్రపంచవ్యాప్తంగా వరదల వల్ల 230 కోట్ల మంది ప్రభావితమయ్యారు. అలాగే 157,000 మంది ఈ వరదల కారణంగా, తుఫాన్ల కారణంగా చనిపోయారు. మొత్తం జల వాతావరణ విపత్తుల్లో ఈ నష్టం అనేది 56% దాకా ఉందని చెప్పి ఈ ఐక్యరాజ్యసమితి నివేదిక అనేది తెలిపింది. కాబట్టి మనకి మెయిన్గా మనం బంగ్లాదేశ్ ఒకటి, ఇండియా ఒకటి, మన ఆసియా ఖండంలో ఎక్కువగా ఈ వరదల ప్రభావం, ఇక్కడ ప్రజలే ఎక్కువ వరద ప్రభావానికి గురవుతున్నారు. ఇక ఇంకో క్వశ్చన్, బిల్డింగ్ మెటీరియల్స్ టెక్నాలజీ ప్రమోషన్స్ కౌన్సిల్ ప్రకారము భారతదేశంలో వరదలకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ప్రపంచం మొత్తం వరద మరణాల్లో 1/5 అంటే 20% మన దేశంలోనే సంభవిస్తున్నాయి. భారత్లో మొత్తం విపత్తు నష్టంలో 52% వరదల వల్లే జరుగుతోంది అనేది ఒకటి. ఇంకోటి, దేశ వైశాల్యంలో 40 మిలియన్ హెక్టార్ల భూమి వరద ప్రభావానికి గురవుతుంది. ఇది దేశ వైశాల్యం మొత్తంలో కూడా 12% అని చెప్పేసి ఈ 2 స్టేట్మెంట్లు ఉన్నాయి. ఈ 2 స్టేట్మెంట్లలో ఏది కరెక్టు అంటే ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాం కదా, దీంట్లో 1, 2 అంటే 2 కూడా కరెక్టే అనమాట. మనకి దేశంలో ఉత్తర ఈశాన్య ప్రాంతాలు ఏటా వరద ముప్పు ఎదుర్కొంటున్నాయి. అలాగే దేశంలోని అన్ని నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు అనేవి కంపల్సరీగా సంభవిస్తున్నాయి. ముఖ్యంగా గంగా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ వరద పీడిత ప్రాంతాలుగా మిగిలిపోతున్నాయి. ఉధృత పరంగా చూస్తే ఉత్తరప్రదేశ్, బీహారు, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు ఎక్కువగా వరదల బారిన పడుతున్నాయి. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు బేసిక్స్ నుంచి తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. బేసిక్స్ నుంచి నేను కరెంట్ ఈవెంట్స్ వరకు కూడా అన్ని వాయనాడు వరకు కూడా కవర్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక గంగానదీ తీరంలో ఇంకో క్వశ్చన్ ఇది. గంగానది పరివాహక ప్రాంతంలోని ఉత్తర భాగం ఉపనదుల వల్ల వరదల ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఈ కింది ప్రకటనలు ఏవి సరైనవి అంటే ఉత్తరప్రదేశ్లో శారదా, గాగ్రా నదుల వల్ల, బీహార్లో కోసి తర్వాత గండక్ నదుల వల్ల ఎక్కువగా వరదలు సంభవిస్తున్నాయి అనేది ఏ స్టేట్మెంట్. బి స్టేట్మెంట్ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్లో దక్షిణ భాగంలో దామోదరు, జయా నదులు వాటి ఉపనదుల వల్ల వరదలు సంభవిస్తున్నాయి. ఈ 2 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్? ఓన్లీ ఏ, బోత్ ఏ అండ్ బి, నన్ ఆఫ్ దీస్, ఓన్లీ బి. వీటిలో ఏది కరెక్ట్ అయ్యా అంటే బి కరెక్ట్. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్ అనమాట. ఉత్తరప్రదేశ్లో శారదా, గాగ్రా నదుల వల్ల వరదలు అనేవి వస్తున్నాయి. తర్వాత బీహార్కి వచ్చేసరికి కోసి, గండక్ నదుల వల్ల ఎక్కువ వరదలు సంభవిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి దక్షిణ భాగంలో దామోదరు, జయా నదుల వల్ల వాటి ఉపనదుల వల్ల కూడా వరదలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా బ్రహ్మపుత్ర, బరాక్ నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులు వాటి ఉపనదులతో అస్సాం ఎక్కువగా వరద ప్రభావానికి గురవుతోంది. ఈ పరివాహక ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తర భాగంలో జల్దాకా, తీస్తా, తోర్సా నదులు కూడా వరదలకు కారణమవుతున్నాయి. మణిపూర్లో తిలాంగు, నంబులు, చెస్కి, తోబుల్ నదులు. అలాగే అధిక వర్షాల వల్ల ఇంఫాల్లో కూడా కొన్ని ప్రాంతాలు ముంపును గురవుతున్నాయి. ఇవన్నీ కూడా నిన్న డైలీ టెస్ట్లో మేము పెట్టినటువంటి తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి డైలీ టెస్ట్లో పెట్టినటువంటి టెస్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఇవి. దానికి వివరణలు ఇచ్చే ప్రయత్నం అనేది ఇక్కడ నేను చేస్తున్నాను అన్నమాట. ఇంకా విపత్తులు, నిర్వహణ, తుఫాన్లు, వరదలు ఈ టాపిక్ సంబంధించి మనం చెప్పుకుంటున్నాము. భారతదేశంలో వరదలకు సంబంధించి ఈ ప్రకటనలు క్షుణ్ణంగా చదవండి. ఒకటి, భారత వాయువ్య నదీ పరివాహక ప్రాంతాల్లో జీలం, చీనాబ్, రావి, సట్లెజ్, బియాస్, గగ్గర్ నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు ఎక్కువగా వస్తున్నాయి. అలాగే రెండోది, మధ్య భారత్, దక్కన్ పరివాహక ప్రాంతాల్లో గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, తుంగభద్ర, అలాగే నర్మదా మొదలైన నదుల పరివాహక ప్రాంతాలలో వరదలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక మూడో స్టేట్మెంట్ వచ్చేసరికి ఒడిశాలోని మహానది, వైతరిణి, బ్రాహ్మణి నదీ పరివాహక ప్రాంతాలు వరద ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటాయి. వీటిలో ఏవి సరైనవి అని ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చాము. దీనికి సంబంధించి ఏది కరెక్ట్ అంటే ఇక్కడ మొత్తం 3 కూడా కరెక్ట్ అనమాట. ఇది సికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇది. దీనికి సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక ఈ కింది ప్రకటనలు పరిగణించండి. ఏ, ప్రజలను విపత్తుల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ ఆస్తుల రక్షణ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా అనే కొత్త స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. హైడ్రాకి ఫుల్ ఫామ్ ఇదండి, హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ హైడ్రా అనే కొత్త సంస్థని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బి వచ్చేసరికి జిహెచ్ఎంసీ పరిధితో పాటు
పాటు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీల పరిధిలోని 2000 చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో హైడ్రా విధులు నిర్వర్తిస్తుంది. మూడోది వచ్చేసరికి హైడ్రా కమిషనర్గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మూడిట్లో ఏది స్టేట్మెంట్, ఏది తప్పు అని ఇచ్చా నేను ఏబిసిలలో. ఇందులో మీ అందరికీ తెలుసు సి అనేది తప్పు. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. మరి ఆకునూరి మురళి గారు ఏంటి అంటే మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు విద్యాశాఖ కమిషనర్గా నియమితులయ్యారు. ఇది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ హైడ్రా పరిధిలోకి 33 గ్రామాలను చేర్చారు. మొత్తం హైడ్రా పరిధి 2053 చదరపు కిలోమీటర్లు. అందులో 33 గ్రామ పంచాయతీల విస్తీర్ణం 386.28 చదరపు కిలోమీటర్ల దాకా ఉంది. దీనికి హైడ్రా అనేది ప్రస్తుతం మీ అందరికీ తెలుసు అది వివాదాస్పదం అవుతుంది. సరే, మనకి ఇక్కడ క్వశ్చన్ కావాలంటే క్వశ్చన్ వరకే మనం చూసుకుందాం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. ఆగస్టు 2న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారం 6 రాష్ట్రాల్లో విస్తరించిన పశ్చిమ కనుమలో దాదాపు ఎన్ని వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంగా గుర్తించింది అంటే ఏ వచ్చేసరికి 66,000 చదరపు కిలోమీటర్లు, బి వచ్చేసరికి 56,000 చదరపు కిలోమీటర్లు, సి 42,000 చదరపు కిలోమీటర్లు, డి 16,000 చదరపు కిలోమీటర్లు. వీటిలో ఏది కరెక్ట్ అయ్యా అంటే ఇక్కడ బి అనేది కరెక్ట్. 56,000 చదరపు కిలోమీటర్ని పశ్చిమ కనుమల్లో దాదాపు పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం అనేది గుర్తించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పర్యావరణ పరంగా సున్నిత ప్రాంతంలో కేరళలోని వాయనాడులోని కొండ చెల్లి విరిగిపడిన 13 గ్రామాలు కూడా ఉన్నాయి మనకి. ఇది జూలై 29, 30న జరిగినాయి కాబట్టి ఈ ఉత్పాతము కేరళలో 9,993.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని సున్నిత ప్రాంతంగా ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్రలో 17,340, కర్ణాటకలో 20,668, తమిళనాడులో 6,914, గోవాలో 1,461, గుజరాత్లో 449 చదరపు కిలోమీటర్లు ప్రాంతము ఈ సున్నిత ప్రాంతాల కిందకి వస్తాయన్నమాట. అత్యధికంగా ఉన్నది ఎక్కడ అంటే ఇది కర్ణాటకలోనే అత్యధికంగా ఉన్నాయి. 20,668 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం సున్నిత ప్రాంతంగా ఉంది. అక్కడ ఎలాంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదు. గనుల తవ్వకాలు కానీ, ఇసుక తవ్వకాలు కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ చేయకూడదు. మీరందరూ కూడా ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు రెగ్యులర్ అప్డేట్స్ కోసం అని చెప్పేసి examcenter247.com అనేది మన వెబ్సైట్ను కూడా విజిట్ చేయండి. అలాగే మన సంస్థ ఆధ్వర్యంలో ఉన్నటువంటి తెలుగు జర్నలిస్ట్ న్యూస్ అండ్ బిజినెస్ పర్పస్, ముఖ్యంగా సైబర్ క్రైమ్ అలర్ట్స్, వీటికి సంబంధించి తెలుగు జర్నలిస్ట్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే న్యూ థింగ్స్ గురించి తెలుసుకోవడానికి, మనకి తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవడానికి తెలుగు టాక్స్, ప్లస్ మోటివేషనల్, ఇన్స్పిరేషనల్, మీ జీవితాన్ని పనికొచ్చే వాటి కోసం అని చెప్పేసి తెలుగు టాక్స్ని ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.